అఘోరి అమ్మాయిని పెళ్లి చేసుకున్నది ఎంతవరకు న్యాయం? అఘోరానామి ఒక ఆడపిల్లని తీసుకెళ్లి పూజలు నేర్పుతానని చెప్పి పెళ్లి చేసుకుంది. హిందూ సంప్రదాయంలో అది న్యాయం కాదు కదా. అఘోర అంటే ఆడపిల్ల, ఆమె కూడా అమ్మాయితో సమానమే కదా. అలాంటి మనిషి తీసుకెళ్లి పెళ్లి చేసుకుందంటే ఈ సమాజంలో శివభక్తులు, శివ పూజ చేసేవాళ్ళు అలాంటి పనులు చేయకూడదు కదా. చేస్తే సమాజానికి ఎంత చెడ్డ పేరు. అసలు అలాంటి వాళ్ళు సమాజంలో ఉండకూడదు కూడా. అసలు అలా ఆడపిల్లని పెళ్లి చేసుకొని మేమిద్దరం బాగానే ఉన్నాము అంటాం కూడా ఆ పిల్లతో అనిపించి ఇలా చేస్తున్నారు అందరూ. అంటే ఆమె మంత్రాలతో లోపరుచుకున్నాడు అంటారా? మంత్రాలు తంత్రాలు అన్ని చెప్పి ఆ అమ్మాయిని మోసం చేసుకున్నారు. మరి ఆ అమ్మాయి కూడా అంటున్నది కదా, నాకు కూడా ఇష్టమే, మంచిగా ఇష్టపూర్వకంగా చేసుకొని మేము హ్యాపీగా ఉన్నాం అంటది. ఆ పిల్లని తీసుకెళ్లి మరి మాటలు చెప్పినప్పుడు ఆ పిల్ల అలాగే మాట్లాడిద్దిగా. ఇప్పుడు ఎవరు ఏం చెప్పినా ఇప్పుడు పెళ్లి చేసుకున్నాక నా భర్త అని నమ్మిద్ది. ఆ అమ్మాయికేం తెలుసు? తర్వాత తెలుసుకొని నేను ఎందుకు పెళ్లి చేసుకున్నానా అని బాధపడాల్సిన అవసరం స్థితి అనమాట. ఓకే, కాకపోతే సనాతన ధర్మం పేరు చెప్పి ఊర్లు అన్ని జరిగింది కదా, అప్పుడు మీరంతా ఎట్లా అనుకున్నారు? ఒక నాగ సాధువు లాగా ఊర్లోకి వచ్చింది. వచ్చి ఎలాంటి పాపాలు చేస్తున్నారు, ఎలాంటి వాళ్ళని సమాజంలో అసలు నమ్మొద్దు, తరిమి కొట్టాలి ఇలాంటి వాళ్ళని. అసలు సమాజంలోనే ఉండనివ్వకూడదు. ఆడపిల్లల్లో ఎత్తుకెళ్లి వాళ్ళని హింసించి అన్ని చేస్తున్నారు కాబట్టి అసలు ఇలా ఇక్కడ ఈ సమాజంలోనే అలాంటి వాళ్ళని ఉంచనీయకూడదు. అలా మనం హిందూ సంప్రదాయం చెడ్డ పేరు తేకూడదు. కరెక్టే. అంటే ఆమె ఇంతకు ముందు చేసిన పూజలు అవి చూసి అందరూ అట్లని అనుకున్నారు, దరగాలను గొలుపుతా అది దాని అన్నది కదా, దానిపైన ఏమంటారు? అను మన ధర్మాన్ని ఆమె సులువుగా వాడుకుంది, అందరినీ నమ్మించింది, సమాజాన్ని నమ్మించింది. మేము పూజలు చేస్తాం భక్తులమని మన హిందూ సంప్రదాయాన్ని బాగా నమ్మించి ఇప్పుడు ఆ పిల్లని ఎత్తుకొని తీసుకెళ్ళటానికి మోసం చేసింది. అట్లానా? సరే, మరి ఎలా ఖండిస్తారు? మీకేమనిపిస్తుంది? నాకు మాత్రం అది చెడుగానే ఉంది. అంటే వాళ్ళకి పిల్లలు అవి ఉంటారు కదా, కొంతమందికి పెళ్లిళ్ళు కూడా కావు, పిల్లలు లేరు అని ఆ పిల్లలు దొరకక వేదన పడుతుంటే ఇట్లా పిల్లలు పుట్టిన వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఏం లాభం ఉంటది? అలాంటి వాళ్ళని సమాజంలోనికే రానికూడదు. దొంగ బాబాల్లాగా దొంగ మనుషుల్లాగా వచ్చి ఆడపిల్లల్ని ఆగం చేయడం తప్పితే రెండోది లేదు. వాళ్ళల్లోకి తీసుకుంటున్నారు. ఇప్పుడు అందరూ ఈ ఊర్లో తిరిగి మేము అఘోరాలము అని పూజలు భక్తులు చేసి అందరికి మంత్ర తంత్రాలు చేస్తున్నారు. అలాంటి వాళ్ళని ఊర్లోనే లేకుండా తరిమి కొట్టాలి. అట్లానా? సరే, ఆ అమ్మాయి కూడా అంటుంది అదే కదా, అమ్మాయిది ఒకటి మీరు ఏమంటలేరు, అఘోరిది అంటున్నారు. అమ్మాయి కూడా ఇప్పుడు నాకు ఇష్టం అని అంటుంది. ఆడపిల్ల నాకు ఇష్టం అంటే మనం చేసేది ఏం లేదు కదా. ఆ ఆడపిల్ల వాళ్ళు చెప్పిన మాటలు అంటుంది, వాడు చెప్పి ఆడే చెప్పిన మంచి మాటలు అనుకుంటుంది కానీ చెడుగా కూడా అనుకోవట్లేదు కదా. ఆ పిల్లకి తర్వాత తెలుస్తుంది, ఇప్పుడు తెలియదు. ఒక సంవత్సరం పోయాకన్నా నేను ఎందుకు చేసుకున్నాను, ప్రజలు చెప్పిన మాటలే మంచి కదా అనుకుంటా. వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా బాధపడుతున్నారు, వాళ్ళకు మీరు ఏమంటారు? తల్లిదండ్రుల దగ్గరకి చేర్చాలి ఆ పిల్లనైతే. మనం దృష్టిలో సమాజంలో మనం హిందువులో మాట్లాడేవాళ్ళం ఏంటంటే ఆ పిల్లల్ని తల్లిదండ్రుల దగ్గరకి చేర్చాలి. తల్లిదండ్రులు బాధపడకుండా ఉండాలంటే ఆ పిల్లల్ని తల్లిదండ్రులకు అప్పగించాలి. వాళ్ళ తల్లిదండ్రులని ఏమంటారు మరి? బాగా బాధపడుతున్నారు మీరు. మేము ఆ పిల్లల తల్లిదండ్రులను ఏమంటాము, సానుభూతి తెలుపుతాం అంతే. అట్లానా? ఓకే ఓకే. అఘోరిని ఏం చేద్దాం మళ్ళా? అఘోరిని ఇక్కడి నుంచి పంపించేసేయాలి. తరిమి కొట్టాలనా? తరిమి కొట్టాలి. ఓకే.